పందెం కోళ్ల సీజన్ షురూ అయింది. సంక్రాంతి కాలం మొదలైంది. పందెం కోళ్లకు గిరాకీ పెరిగింది. అదే స్థాయిలో పందెం కోళ్ల దొంగలు రెచ్చిపోతున్నారు. పందెం కోళ్లకు బంగారం కంటే ఎక్కువ రక్షణ కల్పిస్తున్నప్పటికీ దొంగలకు ఇవేమీ అడ్డు రావట్లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్ల దొంగతనాలపై స్పెషల్ రిపోర్ట్. గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు రాత్రికి రాత్రే కనిపించకుండా పోతున్నాయి. లక్షలు వెచ్చించి సంక్రాంతికి సిద్ధం చేస్తున్న పెంపకందారులు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే పందెం కోళ్లను ఎత్తుకెళ్తున్నారు దొంగలు. ఇందుకోసం కాపలాదారులపై దాడులకు కూడా తెగబడుతున్నారు దొంగలు. సంక్రాంతి కోసం పందెం కోళ్లను పెంచడానికి లక్షలు వెచ్చిస్తుంటారు పెంపకందారులు. వాటి విలువ బంగారం వెండిని మించిపోతోంది. సాధారణంగా పెంపకందారులు 2 ఏళ్ల పాటు కష్టపడి పందెం కోళ్లను పెంచి ప్రతి సంక్రాంతి సీజన్ కి వాటిని సిద్ధం చేస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా నిర్లక్ష్యం చేస్తారేమో గానీ పందెం కోళ్లకు మాత్రం ఎలాంటి లోటు రానియరు. ఇందుకోసం లక్షలు వెచ్చిస్తుంటారు గోదావరి జిల్లా వాసులు. పందాలు లక్షలు కోట్లల్లో సాగుతాయి కాబట్టి వీటి విలువ కూడా లక్షల్లో ఉంటుంది. మంచి బ్రీడ్ రోషమున్న కోళ్లకు డిమాండ్ ఎక్కువ. ఇంట్లో వస్తువు పోతే బజారుకెళ్లి అలాంటిదే మరొకటి కొనుక్కోవచ్చు. కానీ పందాల కోసం కష్టపడి పెంచిన పందెం కోళ్లు పోతే ఆ బాధ పోగొట్టుకున్న వారికే తెలుస్తుందంటున్నారు పెంపకందారులు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం శివారు కొత్తగూడకు చెందిన శ్రీనివాస్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. శ్రీనివాస్ తన పామాయిల్ తోటలో పందెం కోళ్లను పెంచుతున్నాడు. ఇటీవలే 12 లక్షల విలువైన పందెం కోళ్లను దొంగలెత్తుకుపోవడంతో లబోదిబోమంటున్నాడు శ్రీనివాస్. వాటి ఆచూకీ చెబితే తగిన బహుమతి ఇస్తానంటూ ప్రజలకు చెబుతున్నాడు. ఆ 4 వదిలేసి 34 పుంజుల్ని గత 9వ తారీఖు మంగళవారం నైటు తెల్లవారితే బుధవారం అనగా 12:30-1 గంట మయాన దొంగలు 10 మంది కర్రలు కత్తులు వేసుకొచ్చి మకంలో ఉన్న మా మనుషుల మీద దాడి చేసి పీకి మీద కత్తి పెట్టి చెప్తే అరిచిన పొడిచేస్తాం అని చెప్పి బెదిరించి ఈ పుంజుల్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగిందండి. నేను గబగబా వచ్చి 4 ఏపులన చూసేటప్పటికే చేయి దాటిపోయారండి. ఇంకా ఏమీ అర్థం కాక 100కి ఫోన్ చేశానండి. తెల్లారగట్ల 4 గంటలకి పోలీసు వారు వచ్చి మొత్తం అన్నీ కూడా చూసుకున్నారు. అలాగే తెల్లారి వెళ్ళి కంప్లైంట్ చేశానండి. కానీ ఇప్పటికి ఏ విధమైన ఆచూకీ తెలియలేదు. పందెం కోళ్ల దొంగతనాలు ఏటా డిసెంబర్ జనవరిలోనే జరుగుతుంటాయి. పందెం కోళ్ల పెంపకందారులు వాటి భద్రతకి కాపలాదారుల్ని, సీసీ కెమెరాల్ని, కుక్కల్ని కూడా పెట్టిన దొంగలు వాటన్నిటికీ చిక్కకుండా పందెం కోళ్లను ఎత్తుకెళ్తున్నారు. నాటుకోళ్లు, అందులోనూ పందెం కోళ్లు ఎవరి దగ్గర ఉన్నాయి అక్కడి భద్రతా ఏర్పాట్లపై ముందే రెక్కీ చేపట్టి మరీ అపహరిస్తున్నారు దొంగలు. కాపలాదారుడు ఉన్నప్పటికీ కత్తులతో వారిపై దాడి చేసి కోళ్లను ఎత్తుకెళ్తున్నారు. తిరుమలరావుపాలెం, తిమ్మాపురం, భీమడోలు, మొగల్తూరుల్లో వరుసగా పందెం కోళ్ల చోరీలు నమోదవుతున్నాయి. 1 కాదు 2 కాదు ఏకంగా 39 కోళ్లను ఎత్తుకుపోవడం జిల్లాలో కలకలం రేపుతోంది. కుక్కమరిగింది ఏంటని నేను లేచి వెళ్ళాను. లేచి వెళ్తే ఫస్ట్ స్పార్కింగ్ లైట్ మొఖానికి వేసాడు. వచ్చి మంచం మీద తోసాడు. ముక్కు మీద కుట్టేశాడు. మోకాల మీద కొట్టి ఇద్దరిని పీక మీద కట్టేసాడు. అదండి ఇంక మాకు వాళ్ళ పని అయ్యేదాకా లేకడం లేదు. ఇంకా ఆయన అటు వెళ్తామే నేను ఇటు వెళ్ళి ఫోన్ తీసుకొని గొప్పని చేశాను. ఫోన్ అడిగారు. ఫోన్ లేదన్న, ఛార్జింగ్కి ఇచ్చాను అని చెప్పాను. అదండి. బాధితులు చేసేదేం లేక పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. చేబ్రోలు, మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పందెం కోళ్ల దొంగతనాలపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. పడతప్ప విలేజ్లో ఈ నెల 11వ తారీఖున మొగల్తూరు పోలీస్ స్టేషన్లో కేసు రిపోర్ట్ అయిందండి. దాదాపుగా 16 కోళ్లు పోయినాయి అని చెప్పేసి వాటాల సత్యనారాయణ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ 284/25 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 5 కింద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ముద్దాయిలు ఈ కోళ్లు ఎవరైతే దొంగతనం చేశారో కొంతమంది సస్పెక్టుల పేర్లు ఇచ్చారు. త్వరలోనే రికవరీ చేసి చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం. జోదం, ప్యాకెట్ కోడి పందాలు ఏమైనా చేస్తే కనుక వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఎవరు చేయొద్దని చెప్పేసి మండలంలో మొగల్తూరు ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దొంగలు తాము ఎత్తుకెళ్లిన పందెం కోళ్లను గోదావరి జిల్లాలో ఏజెన్సీ ఏరియాల్లో సంతల్లో అమ్మేస్తున్నారు. సంత జరిగే ముందు రోజు కోళ్లను ఎత్తుకెళ్లి తెల్లారేటప్పటికి వాటిని అమ్మేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం ఏరియాలో పందెం కోళ్లను ఎత్తుకెళ్లే ముఠాలు ఆవిర్భవించాయని తెలుస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పందెం కోళ్ల దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. పోలీసు యంత్రాంగం పహారా పెంచితే పందెం కోళ్ల దొంగల్ని నియంత్రించే వీలుంటుంది. సంక్రాంతి వస్తుందంటే చాలు గోదావరి జిల్లాల్లో కోడి పందాల హడావుడి మొదలవుతుంది. అయితే ఈసారి మాత్రం కోళ్లు పెంచేటటువంటి పెంపకందారులు మాత్రం భయాందోళన వ్యక్తమవుతున్నాయి.
రాత్రికి రాత్రే మంచి నాణ్యమైన పందెం కోళ్లను దొంగలు అపహరించుకుపోతున్నారు. కేవలం కోళ్ల దొంగతనాలు మాత్రమే కాదు, మకాంలో కాపలా ఉండేవారిపైన కూడా దాడి చేస్తూ అపహరించిన కోడి పుంజులు చిక్కకుండా తెల్లారేసరికల్లా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద మాఫియాగా ఈ కోడి పుంజుల దొంగతనాలు జిల్లాలో మొదలవడంతో పందెం కోళ్ల రాయుల్లో మాత్రం భయాందోళన వ్యక్తమవుతున్నాయి. కేవలం పుంజులు కోల్పోవడం మాత్రమే కాదు, పెద్ద ఎత్తున ఆర్థికంగా కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీసులు ఈ పందెం కోళ్ల దొంగలపైన దృష్టి పెట్టి వారిని కఠినంగా కూడా శిక్షించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 ఉంగుటూరు నుంచి.